హరే కృష్ణ, అందరికీ స్వాగతం. శ్రీమతి రాధారాణి ఈ భౌమలోకంలో తన లీలలు ఏ విధంగా చేయబోతుందో ఈరోజు కథ విందాం. శ్రీమతి రాధారాణి గోలోకధామంలో ఉండే తను ఈ భూలోకానికి ఎలా వచ్చింది? కృష్ణుడు దేవకీ వసుదేవుల గర్భంలో తను మథుర జైల్లో ఆవిర్భవించారు. అలానే అదే సమయంలో అంటే కృష్ణుడు ఆవిర్భావం తర్వాత ఆ గోలోకధామం నుంచి శ్రీమతి రాధారాణి బ్రహ్మదేవుడి యొక్క వరప్రసాదంగా వస్తుంది. ఎవరంట? వింధ్యాచల పర్వతరాజు. ఏ విధంగా అయితే పర్వతరాజు ఉన్నాడో, పర్వతరాజు తన పుత్రికని పరమశివుడికిచ్చి పెళ్లి చేసినప్పుడు ఆ సంఘటన చూసినటువంటి వింధ్యాచలుడు తను నాకు ఒక పుత్రిక ఉంటే నేను కూడా ఇలా వైభవంగా పెళ్లి చేసేవాడిని కదా అని ఒక కోరిక కలుగుతుందన్నమాట. మరి ఆయన కోరికతో తను ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడు. నాకు పరమశివుడి కంటే శక్తిమంతుడికి నా కూతురునిచ్చి పెళ్లి చెయ్యాలి, అలాంటి కూతురు నాకు వరప్రసాదంగా కావాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తే బ్రహ్మ తదాస్తు అంటాడనమాట. బ్రహ్మ యొక్క వరఫలంగా శ్రీమతి రాధారాణి ఇంకా చంద్రావళి ఇద్దరు పుత్రికలని వింధ్యాచలుడు పొందుతాడనమాట. వింధ్యాచలుడు పొందినప్పుడు తను ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఇది ఇక్కడ వింధ్యాచల పర్వతం వాళ్ళ ఇంట్లో జరిగేటటువంటి కథ. మరి మథురాలో ఎప్పుడైతే కృష్ణుడు పుట్టాడో మథురా నుంచి గోకులానికి వెళ్ళిపోయాడు. గోకులానికి వెళ్ళిన తర్వాత ఆ గోకులంలో నుంచి యోగమాయ వస్తుంది. యోగమాయ వచ్చేసి తను ఏం చెప్తుంది, నిన్ను చంపేటటువంటి దశమపుత్రుడు ఆల్రెడీ పుట్టేశాడు అనేసి కంసుడికి చెప్తుంది. అప్పుడే ఏం చెప్తుంది అంటే ఇంకా గోలోకంలో ఉన్నటువంటి సాక్షాత్ శ్రీమతి రాధిక తను కూడా ఆవిర్భవించింది, తను పెళ్లి చేసుకునే పోయేవాడు పరమశివుడి కంటే శక్తివంతుడు అనేసి ఆ విషయం కూడా తనకి తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఈ కంసుడు ఏమనుకుంటాడు అంటే, అయితే ఆ పిల్లెవరో తనని కనిపెట్టి తనని ఎత్తుకొని వచ్చి తనని పెళ్లి చేసుకుంటే నేను పరమశివుడిని ఓడించేంత శక్తి నేను పొందుతాను అని చెప్పేసి వక్ర బుద్ధితో ఆలోచించి తను ఏం చేస్తాడు అంటే పూతనని ఎప్పుడైతే పంపిస్తాడో కృష్ణుడి వధ కోసం ఆ 10 రోజుల్లో పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా చంపేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు పూతనకి ఏమంటాడు అంటే, మగపిల్లలందరినీ నువ్వు చంపేసేయి, ఆడపిల్లల్ని నువ్వు ఎత్తుకొని రా అనేసి కంసుడు ఆజ్ఞాపిస్తాడనమాట. పూతన ఏం చేస్తుంది అంటే మగపిల్లలందరినీ చంపేస్తుంది, ఆడపిల్లల్ని తను ఎత్తుకొని వస్తుంది అనమాట. ఆ కార్యక్రమంలో భాగంగానే వింధ్యాచలుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట. అక్కడ 2 అమ్మాయిలు ఆవిర్భవించారు. వాళ్ళు ఆవిర్భవించిన శుభ సమయంలో అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది అనమాట. ఆ యజ్ఞం జరుగుతూ ఉంది, ఋత్వికులు వచ్చారు, మంత్రాలు చదువుతున్నారు. ఆ పిల్లలిద్దరిని ఈ పూతన తను 2 చేతులతో ఎత్తుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట. అది చూసిన వింధ్యాచలుడు అక్కడ ఉన్నటువంటి ఋత్వికులకి, అసుర శక్తి మా 2 అమ్మాయిలను ఎత్తుకొని వెళ్తుంది, మీరు ఆజ్ఞాపించండి, అది పిల్లలు ఆమె కిందికి వచ్చే విధంగా అనేసి తను అంటాడనమాట. అప్పుడు వాళ్ళు ఒక మంత్రం చదవగానే పూతన ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని పట్టుకోలేక, వాళ్ళ భారంని మోయలేక తను కింద పడిపోతూ పిల్లల్ని కూడా పడేస్తుంది అనమాట. ఆ విధంగా ఈ 2 అమ్మాయిలు యమునా నది తీరంలోకి వచ్చేస్తారనమాట. శ్రీమతి రాధారాణి రావల్లో ఉన్నటువంటి వృషభానుడు ఇంకా కీర్తిద వీళ్ళిద్దరూ నిత్యంగా శ్రీమతి రాధారాణి యొక్క తల్లిదండ్రులు ఆ పరంలోకంలో, ఇక్కడ కూడా వాళ్ళు భౌమలోకంలో శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పుడు ఆ లీలలకి సహభాగంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వృషభాని యమునా నదికి వెళ్తారు స్నానం చేయడానికి. వెళ్ళినప్పుడు అక్కడ 1000 దళాలు కలిగినటువంటి ఒక కమలంలో శ్రీమతి రాధారాణిని తను చూస్తారనమాట. ఆమె యొక్క దివ్య వర్చస్సు, ఎందుకు ఆమె కరిగినటువంటి బంగారు తేజం కలిగినటువంటిది అనమాట. తప్తకాంచన గౌరాంగి. ఆ గౌరాంగిని చూడగానే తను మోహనుడైపోతాడనమాట. అసలు తనని తీసుకొని వచ్చేస్తాడు. ఆ సమయానికి ఇంకా ఆయన ఇంట్లో ఆయనకి ఒక పుత్రుడు ఉంటాడు, శ్రీరామ. వృషభాను ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయిని తీసుకొని తన ఇంటికి వచ్చేస్తాడనమాట. శ్రీమతి రాధారాణి ఆ విధంగా గోలోకంలో నుంచి ఈ భూలోకంలోకి వచ్చారనమాట. తను వచ్చి తన యొక్క లీలలేంటి, తర్వాత తన కృష్ణుని ఏ విధంగా కలుసుకోబోతుందో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. హరే కృష్ణ.